డిసెంబర్ 20కి థియేటర్లో మంచి పోటీ ఉండబోతోంది. తెలుగులో అల్లరి నరేష్, బచ్చలమల్లి మీద అందరి ఫోకస్ అయితే ఉంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్కు యువ దర్శకులు వశిష్ఠ, కార్తిక్ దండు వచ్చి వారంతా వచ్చారు. ముఖ్య అతిథులుగా కిరణ్ అబ్బవరం వచ్చారు. ఇక స్టేజ్ మీద అల్లరి నరేష్ మాట్లాడుతూ సినిమా మీద తనకున్న కాన్ఫిడెన్స్ను చెప్పాడు. సుబ్బు కథ చెప్పిన తర్వాత నిర్మాత దొరికే టైంకి నేను ఇంకో సినిమాను చేస్తున్నాను. దీంతో ఓ 3 నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ 3 నెలలు సుబ్బు నన్ను తిట్టుకున్నాడు. ఆ విషయం నాకు తెలిసింది. ఆ 3 నెలలు ఖాళీగా ఉండకుండా ఇంకా ఏం చేస్తే, ఏ సినిమా చేస్తే బాగుంటుందని ప్రతిరోజు ఆలోచించాడు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన 3 రోజులకు సుబ్బుకి పాప పుట్టింది. అయినా వెళ్లకుండా సినిమా షూటింగ్ చేస్తూనే ఉన్నాడు. ఇంటికి వెళ్ళొచ్చు కదా అని అంటే, నేను ఇక్కడ బాగా ఉంటేనే కూతుర్ని జీవితాంతం బాగా చూసుకుంటాను అని అన్నాడు. ఆ మాట నాకు చాలా నచ్చింది. ఇది కొంచెం పీరియాడిక్ మూవీ కదా, కాస్త రియల్ లొకేషన్లో చేద్దామని నిర్మాతతో అంటే ఎవరి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి అంటూ ఆయన అప్పుడు స్టార్ట్ చేశాడు. ఏది అడిగితే అది, ఎవరిని అడిగితే వారిని ఇచ్చాడు. రిచర్డ్ ఫోటోగ్రాఫ్ అదిరిపోతుంది. ఇక ఆయన చెన్నైకి వెళ్లకుండా ఇక్కడే సెటిల్ అవుతాడు. అంత బాగా తీశాడు. విశాల్ చంద్రశేఖర్కు పూర్తి కథ చెప్పి ఒప్పించి మరీ తీసుకొచ్చాడు సుబ్బు. అమృత అయ్యర్ ఈ ఏడాది హనుమాన్తో స్టార్ట్ చేసింది. ఇప్పుడు బచ్చలమల్లితో బ్లాక్ బస్టర్ అంటూ ఎండ్ చేస్తోంది. ఈ సినిమాకి 24 క్రాఫ్ట్స్ కలిసి అద్భుతంగా పనిచేశాయి. అందుకే బాగా వచ్చింది. నేను ఎంతో కాన్ఫిడెంట్గా చెబుతున్నా, ఎవరి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి, ఈ క్రిస్మస్ మనదే అంటూ అల్లరి నరేష్ స్పీచ్ ఇచ్చాడు. ఇక స్పెషల్ గెస్ట్గా వచ్చిన కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడుతూ కా మూవీ క్లైమాక్స్ అద్భుతంగా ఉందంటూ పొగిడిపాడేశారు.